మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. విరాటపాలెం 2022 రెక్కీతో స్టార్ట్ అయింది వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడం నేను. సో ఆ కంటెంట్ని ఎలా బిలీవ్ చేసి మేము నమ్మి ముందుకెళ్ళామో ఎంత పెద్ద సక్సెస్ అయింది మీ అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు విరాటపాలెం నేను ప్రీ లాంచ్లోనే చెప్పాను, కాంటెంట్ ఫస్ట్ టైం విన్న వెంటనే చాలా బాగా అనిపించింది. మళ్ళీ రెక్కీ తర్వాత చాలా కథలు విన్న తర్వాత ఈ కథ అలాంటి కిక్ ఇచ్చింది, మమ్మల్ని హాంట్ చేసింది అని చెప్పి. సో అది ఈరోజు ప్రూవ్ అయింది. అందరూ చాలా బాగుందని చెప్తున్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ప్రతిదీ సక్సెస్ నేను ఇవ్వలేదు, నాకు జీవాలు ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ మేడం విని అది బాగుంది అంటే ప్రొడ్యూసర్ని చూస్ చేశారు. కాబట్టి ఈ క్రెడిట్ నాది కాదు, క్రెడిట్ గోస్ టు అను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. 2022 జూన్ 22 రెక్కీ రిలీజ్ అయ్యి సక్సెస్ అయింది. 2025 జూన్ 26 విరాటపాలెం సక్సెస్. సో రెండిట్లకి చాలా రిజంబ్లెన్స్ ఉంది, బ్యాక్ టు బ్యాక్ జూన్లోనే జరిగింది. సో నెక్స్ట్ కూడా ఇలాంటి కంటెంట్ రెడీగా ఉంది మా చేతిలో. డెఫినెట్గా అది కూడా పెద్ద సక్సెస్ అవుతున్న హోప్తో స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ కంటెంట్ని సపోర్ట్ చేసి మా అందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిన మా టీం అందరికీ, మా కెమెరామెన్కి కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని ప్రతి క్యారెక్టర్ని మేము చూస్ చేసుకున్నప్పుడు మాకేంటంటే ఆ 80s 90s లాగా ఉండాలి అని చెప్పేసి చాలా స్పెసిఫిక్గా వర్క్ చేశాము. ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర కానివ్వండి, లేదా మన డిజైనర్ అంజలి గారు కానివ్వండి, అంటే అది ఎక్కడ మిస్ కాలేదు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ ఫీల్ అండ్ లుక్ అండ్ ఫీల్ మాత్రం ఎక్కడ మిస్ కాకుండా బాగా మెయింటైన్ చేశారని చెప్పన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మా అందరికి ఇంత సపోర్ట్ ఇచ్చి అందరూ మాతో కలిసి ఇంత సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. బిన్ డూయింగ్ వెరీ వెల్ అండి. మాకు దేశాస్ గారు చెప్పారు చాలా బాగా చేస్తుందని. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ విరాటపాలెం బయటికి రావడానికి 4 పిల్లర్స్ అండి. వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ అనురాధ మ్యామ్, ఫస్ట్ నరేషన్ ఇచ్చిన వెంటనే షీ లైక్డ్ ఇట్ అండ్ వెంటనే కమిషన్ చేసేసారు వితౌట్ ఎనీ అదర్ డౌట్. వెంటనే చేస్తున్నామని చెప్పేశారు. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ మ్యామ్. అండ్ ఆ తర్వాత మాకు ఎప్పుడు దేశరాజ్ గారండి. సో ఆ తర్వాత ఫర్దర్ నరేషన్స్ కానీ సిట్టింగ్స్లో కానీ ద చేంజెస్ దట్ హీ సజెస్టెడ్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. సో వీ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. అండ్ దెన్ ఆ ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు, నిజం చెప్పాలంటే ఈ కథకి ఆయన చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారండి. అందరికంటే ఎక్కువ ఎఫర్ట్ ఆయనే పెట్టారని చెప్పాలి. సో వీ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్ అండి. హీ హెస్ గాన్ బియాండ్ హిస్ లిమిట్స్. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్. అండ్ దెన్ ఆ డైరెక్టర్ కృష్ణ గారండి, చాలా బాగా చేశారు. విత్ ఇన్ అ స్టిపులేటెడ్ టైం, చాలా డెడ్ లైన్స్ చాలా త్వరగా ఉన్నా కానీ ఆయన చాలా బాగా చేశాడు. ఆయన షార్ట్ మేకింగ్ కానీ అది కానీ మీ అందరికి తెలుసు, చూశారు కాబట్టి. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి. అండ్ దెన్ కమింగ్ టు మై 4 పిల్లర్స్, మా మమ్మీ, మా నాన్న, మా బ్రదర్ అండ్ మై వైఫ్, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. దే హెవ్ బీన్ సపోర్టింగ్ మీ ఫర్ సో లాంగ్. సో థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో. అండ్ దెన్ దివ్య, సో తనకు చిన్న ఐడియా, ఒకరోజు ఊరికి అలా కూర్చున్నప్పుడు చిన్న ఐడియాలా చెప్పిందండి. ఇది భలే ఎగ్జైటింగ్గా అనిపించింది. అండ్ దెన్ ఇట్ వెంట్ ఆన్. దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. ఒక 2-3 months తర్వాత ఇట్ ఫార్మ్డ్ సూపర్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఎప్పుడైతే మ్యామ్కి చెప్పానో షీ లైక్డ్ ఇట్. సో అలాగే ఇట్ వెంట్ ఆన్ అండి. సో వీ హెవ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ ఆల్మోస్ట్ 3.5 to 4 years. వీ హోప్ వీ గివ్ యూ మోర్ స్టోరీస్ లైక్ దిస్. వీఆర్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ టుగెదర్ అండి. సో ఐ థ్యాంక్ దివ్య ఫర్ కమింగ్ విత్ దిస్ స్టోరీ. అండ్ దెన్ ఇంకా చెప్పాలంటే అండి, మీకు తెలుసు యూ హెవ్ బీన్ సీయింగ్ మెనీ థింగ్స్ అండి. సో దిస్ సిరీస్ 7 episodes 20 minutes అండి, 140 అప్రాక్సిమేట్గా. ఈచ్ మినిట్కి ఒక 15 shots ఉండేయండి. ఓకే, లెక్కన వేసుకుంటే 15 shots. సో రఫ్లీ ఒక 2000 shotsతో ఉండే ఒక సిరీస్ నుంచి మేము ఒక చిన్న ట్రైలర్ కట్ చేసామండి. ఇట్స్ హార్డ్లీ 1.5 minute. సో ఒక 45-50 shotsని ప్యాకేజ్ చేసాం. సో ఆ 45-50 shotsలో నుంచి ఒక్క 10 shots ఎక్కడో మ్యాచ్ అయినాయి అని చెప్పి, ఓకే, వాళ్ళు ఏదైతే సో కాల్డ్ 300 minutes ఆఫ్ కాంటెంట్ చేశారో దానిలో జస్ట్ 30 seconds మ్యాచ్ అయిందని చెప్పేసి ఏదైతే చెప్పారో, ఐ డోంట్ నో వై ఇట్ హ్యాపెండ్. ఇట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ అండి. దిస్ ఈజ్ అన్ ఒరిజినల్ సిరీస్ అండి దట్ వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ వెరీ లాంగ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ కమ్అట్ విత్ దిస్. సో ఇదే అందరికీ ఉంటుంది అనుకుంటున్నాం, బికాజ్ రైటర్స్ ఆర్ ఐడి ఈజ్ ఆర్ వర్క్ అండి. సో వెన్ వీ కమ్అప్ విత్ అ వర్క్, దట్స్ వాట్ ఐడి. మీరు బయట మాట్లాడుకునేటప్పుడు కూడా ఈ కమ్అప్, అరే ఇది రాసినోడ్రా, వీడు అది రాసినోడ్రా, లేకపోతే వీడు ఆ సినిమా చేసినోడ్రా అని మీరందరూ మాట్లాడుతుంటారు. సో ఈ ఐడిని మేము క్యారీ చేసేటప్పుడు దీన్ని ఫేక్ అంటే ఇట్స్ హర్ట్స్ అ లాట్ అండి. సో ఐ థింక్ దట్ పీపుల్ హ్యావ్ సెడ్ దిస్. అరుగు మీద కూర్చొని మాట్లాడుకున్నట్టు కాదు కదండి. యూఆర్ ఫ్రమ్ అ రెప్యూటెడ్ ప్లేస్. సో యువర్ మాట మీరు ఏదైతే చెప్తున్నారో ఇట్ హోల్డ్స్ సమ్ వాల్యూ. సో ప్లీజ్ రెస్పెక్ట్ దాట్. దాన్ని జాగ్రత్తగా వాడండి. అంతే అండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్
Nav. వచ్చిన అందరికీ మీడియా మిత్రులు అందరికీ చాలా థ్యాంక్స్. ఇది నా కమ్బ్యాక్ అండి ఆఫ్టర్ 9 years. ఇప్పుడు చాలామంది నన్ను గుర్తుపట్టకపోవచ్చు, ఒకటి చెప్తే గుర్తుపడతారు. మావా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా ఎంత అల్లరించిందో మీకు అందరికీ తెలుసు. దాని తర్వాత ఇక్కడ నేను లేను. ఆఫ్టర్ కమ్బ్యాక్ తర్వాత ఒకరోజు అన్నయ్యకి ఫోన్ చేశాను. అన్నయ్య అంటే సరేనా అని చెప్పి పిలిచారు. క్యారెక్టర్ వచ్చేసింది, చేసేసాం. ఎప్పుడు దైవం మానుష రూపేనా అండి. అలాగే నాకు ఎప్పుడు ఒక బ్రదర్లా ఒక మెంటర్లా ఉన్నారు శ్రీరామన్న. అండ్ మదర్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు, అనురాధ గారు. ఆవిడకు అడగక్కర్లేదు, జస్ట్ అక్కడికి వెళ్తే చాలు, అలా అనమాట. సో నేను ఎప్పుడు అంటుంటాను మేడంకి, అన్న శ్రీరామన్న ఒక పెద్ద కొడుకులా అవుతే నేను చిన్న కొడుకు, సమ్ బ్యాడ్ బాయ్ లాగా. మదర్ అంటే లైక్ చిన్న ఏజ్ మేడంది ఓకే, బట్ అందరికీ ఆఫర్స్ ఇవ్వడం కానీ అందరిని అర్థం చేసుకోవడం కానీ మదర్కే ఉంటుంది కదా. సో ఆ విధంగా కంపేర్ చేశాను. శ్రీరామన్న థ్యాంక్ యూ సో మచ్. విరాటపాలెం నాకు ద బెస్ట్ కంబ్యాక్ అండి. అండ్ చూసిన వాళ్ళు ఉండేది కొన్ని క్రిస్ప్ సీన్స్ అయినా గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. అండ్ ఓవరాల్ టోటల్గా కాంటెంట్ వచ్చేసి సూపర్గా హిట్ అయింది. ఇది నేను పర్సనల్గా చెప్పేది కాదు, ఐ గాట్ ద రివ్యూస్, అందుకే చెప్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై శ్రీరామన్న అండ్ మై డైరెక్టర్ గారు. హీ నోస్ మీ వెరీ వెల్. మై ప్లేస్ పాయింట్స్ చాలా బాగా తెలుసు. మహేష్ అన్న ఇంత వరస్ట్గా చూపిస్తావు అనుకోలేదు, చాలా పెద్ద విలన్గా చూపించాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీకి ఉన్న అనుబంధం ఇప్పుడుది కాదండి. నేను చేసిన మ్యాక్సిమం ప్రాజెక్ట్స్లో మ్యాక్సిమం ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ నాకు జీ నుంచే వచ్చాయన్నమాట. సో ఇది ఎప్పుడు అలాగే అందరినీ ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. Z5 ఒరిజినల్ విల్ కమ్ విత్ ఒరిజినల్ కంటెంట్, సో నథింగ్ టు వరీ. అండ్ థ్యాంక్స్ టు విరాటపాలెం టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అండ్ మా పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళకు మళ్ళీ సక్సెస్ చూస్తున్నారు నాది. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ థింగ్, విరాటపాలెంని ఇంత మంచి హిట్ చేసిన మా ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్. ఏ కథ అయినా సరే మేము రాసేది ఆడియన్స్ చూడడానికి, అభినందించడానికి అండి. వాళ్ళ దగ్గర నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ఎస్టర్డే వరకు మేము చాలా స్ట్రెస్లో ఉన్నాం, బట్ సిన్స్ ఎస్టర్డే వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్, మెసేజెస్, వీడియో రికార్డింగ్స్ అన్నీ కూడా చూపిస్తూ కథ చాలా బాగుందండి, ట్విస్ట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు, క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఆడియన్స్కి. అండ్ ఆబ్వియస్లీ లైక్ విక్రమ్ మెన్షన్, అవర్ పిల్లర్స్, మా జీ టీమ్, ఎస్పెషలీ అనురాధ గారు, మా దేశరాజ్ గారు. అండ్ వాళ్ళిద్దరూ దే ఆర్ లైక్ బ్యాక్ బోన్ ఫర్ దిస్ అండి. మొత్తం ఎంటైర్ జీ టీమ్, మార్కెటింగ్ టీమ్, అవర్ బ్యూటిఫుల్ రైటింగ్ టీమ్, ఎవ్రీబడి చాలా సపోర్ట్ చేశారు. దే ఆర్ ఆల్ హియర్, రెడ్ షర్ట్స్ వేసుకొని మాకు సపోర్ట్ చూపించడానికి వచ్చారు. జీ ఫ్యామిలీ చాలా థ్యాంక్ యూ సో మచ్. కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ అ బెటర్ ప్లాట్ఫామ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి పేరు పేరున. అండ్ టు అడ్రస్ ద ఎలిఫెంట్ ఇన్ ది రూమ్, యా, అంటే ద మ్యాటర్ ఈజ్ సబ్ జుడిస్, సో వీఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్ మచ్ అబౌట్ ఇట్. కాకపోతే ఒకటండి, వీ సఫర్ మోర్ ఇన్ ఇమాజినేషన్ దాన్ ఇన్ రియాలిటీ అంటారు. ఏదేదో ఊహించుకొని లేనిపోని అలిగేషన్స్ చేసే ముందు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. వీఆర్ ఆల్ లైక్ వెల్ ఎడ్యుకేటెడ్ ఓవర్ హియర్. Vikram did his PG in mass comm, I did my MBA in media. Everybody on the stage are very well educated. We are all aware of copyright laws. చాలా జాగ్రత్తగా ఉంటాం కూడా. రాసుకునే ముందు ఒక పాయింట్ యూనిక్గా చెప్పాలి, కొత్తగా చెప్పాలి అని ఆరాటం ఉంటుంది. అయినా కూడా చాలా జాగ్రత్తగా రాసుకుంటాము. కానీ అలాంటిది, అరే వాళ్ళ దాంట్లో ఊరు ఉంది, మన దాంట్లో ఊరు ఉండకూడదు, వాళ్ళ దాంట్లో పోలీసు ఉన్నారు, మన దాంట్లో పోలీసు ఉండకూడదు, ఇలా ఆలోచించి అయితే రాయలేం కదండి. సో లైక్ ఐ సెడ్, వెరీ ఫ్యూ పోలీస్ కథలు 100 ఉన్నాయి, ఒక విలేజ్లో జరిగిన స్టోరీస్ 100 ఉంటాయి. అలా అని ప్రతి కథ మనది అని అనకూడదు. ఒక వ్యక్తి తొందరపడ్డాడు అంటే అర్థం చేసుకోవచ్చేమో, బట్ ఒక పెద్ద సంస్థ, టు కోట్ దేర్ వర్డ్స్, ఎంతో లెగసీ ఉన్న సంస్థ
కొంచెం ఆలోచించి ఆ సంస్థను రిప్రజెంట్ చేసిన వాళ్ళు కొంచెం ఆలోచించి మాట్లాడాల్సింది అనిపించింది. యా సారీ, ఐఎమ్ గెటింగ్ లిటిల్ ఓవర్వెల్మ్డ్, బట్ మనం మాట్లాడక్కర్లేదు, మన కంటెంట్ మాట్లాడుతుంది, మన సక్సెస్ మాట్లాడుతుంది. కాబట్టి డోంట్ వర్రీ, ఓకే, జరుగుతూ ఉంటాయి. మేడం ఎప్పుడు ఒకటి చెప్తారు. మేడంలు ఇద్దరు హీరోస్ ఉన్నారండి. నేను ఎప్పుడు చెప్దాం అనుకున్నాను, ఎప్పుడు చెప్పలేదు ఈరోజు వరకు. ఒకటి చిరంజీవి గారు, రెండు మోహన్ బాబు గారు. ఆవిడ ఎప్పుడు ఎదట వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎదట వాళ్ళని కష్టపెట్టకూడదు, మనం హర్ట్ చేయకూడదని ఆవిడ హర్ట్ అవుతూ, ఆవిడ కష్టపడుతూ అందరినీ ముందుకు తీసుకెళ్ళి ఎవరేమన్నా ఓకే ఎదిగే కొద్దీ వదగాలన్నట్టుగా మా అందరికీ అదే చెప్తారు. పర్లేదండి, మన సౌండ్ ఎప్పుడు కూడా మన సక్సెస్ అంతే తప్ప మన మాటల్లో చెప్పొద్దు శ్రీరామ్ గారు అంటారు. అలాగా ఒకవేళ నిజంగా కోపం వస్తే మోహన్ మీద కొట్టి మాట్లాడతారు మోహన్ బాబు గారు లాగా. సో రెండూ ఉన్నాయి ఆవిడలో. మనం మాట్లాడుతూ ఉంటే మాట్లాడతారు, ఎంతమంది మాట్లాడతారు. పడినంత మాత్రం మనం ఏం చెడైపోం. కానీ బట్ ఏంటంటే ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. ఓకే, మేమందరం నిజంగా చాలా మాట్లాడాలని వచ్చాం. మేడం ఒకటి చెప్పారు, వద్దు మనం ఎవరి గురించి మాట్లాడద్దు, విల్ ఎంజాయ్ అవర్ సక్సెస్, దట్స్ ఇట్. మన సక్సెస్ మన సౌండ్. థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. ఐఎమ్ గెటింగ్ ఓవర్వెల్మ్డ్. కాకపోతే ఒకటండి, లైక్ శ్రీరామ్ గారు రైట్లీ మెన్షన్డ్, విల్ కీప్ వర్కింగ్. I think our work will speak louder than the words. We're glad to see we already got 2 more projects, and they're work in progress. We'll definitely announce soon. We'll keep working with all your support. I'm sure you have a lot of questions. We'll definitely answer. Thank you everybody over here. Thank you my entire team for supporting me, and Vikram, thank you for being there all along. యాక్చువల్లీ నా హ్యాట్రిక్ విక్టరీ, ఎందుకంటే రిక్కీ, పులిమేక అండ్ నవ్ విరాటపాలెం జీలో నాకు హ్యాట్రిక్ అనమాట. యాక్చువల్గా ఈ సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం అందరం మా టీం అంతా. అలాగే త్వరలోనే మా ప్రొడ్యూసర్ గారు కూడా హ్యాట్రిక్ ఇస్తాను నేను త్వరలోనే. థ్యాంక్ యూ అండి మేడం, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. ముందుగా వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు అండి. అలాగే సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. 3 ఏళ్ల నుంచి మేము జనరల్గా ఈవెంట్స్ చేస్తాము. మూర్తి గారు రావాలనేది మా ఆశ. ఎందుకంటే సార్ ఈజ్ అ స్పార్క్ అంతే. అండ్ ఎప్పుడు మనం మంచి కంటెంట్ జీ నుంచి వచ్చినా సార్ డెఫినెట్గా ఇంటర్వ్యూ తీసుకుంటారు డైరెక్టర్తో. వికటకవి ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఏటీఎం అప్పుడు ప్రొడ్యూసర్స్తో ఇంటర్వ్యూ తీసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సార్. అండ్ థ్యాంక్స్ శివన్న వచ్చినందుకు, మా రమేష్ అన్న, అందరికీ సీనియర్ జర్నలిస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఒక్కసారి ఐ వాంట్ స్పెషల్లీ థ్యాంక్ మై మార్కెటింగ్ టీమ్. దే ఆల్వేస్ డూ సమ్ మిరాకిల్స్ అనమాట. స్పెషల్లీ లాయిడ్, శ్వేత, శశాంక్, రోహిత్. అంటే ఆ పోస్టర్ చూస్తే మా చరిత్ర కనిపిస్తుంది అక్కడ. ఎన్ని ఉమెన్ క్యారెక్టర్స్, ఆ పులిమేక, తర్వాత బహిష్కరణ, పరువు, అండ్ ఇప్పుడు విరాటపాలెం. సో ఇలాంటి జోనర్స్ క్రియేట్ చేయాలన్నా మేమే, వాటిని ముందుకు తీసుకెళ్లాలన్నా మేమే. గర్వంగా చెప్పుకుంటాను నేను అది, అందులో ఎటువంటి సందేహం లేదు. 1991 లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ ఛానల్ జీ. ఆ లెజసీ ఎప్పటికి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాన్ని మేము అంతే జాగ్రత్తగా ముందుకు తీసుకొని వెళ్తూనే ఉంటాము. ఆ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. వీ విల్ డెఫినెట్లీ వర్క్ హార్డ్ టు రీచ్ మోర్ అండ్ మోర్ హైట్స్. జీ5 విషయానికి వస్తే ఎన్నో వెబ్ సిరీస్లు చేసాం, భారీ బడ్జెట్ వెబ్ సిరీస్లు. మా వికటకవి బడ్జెట్ తెలిసిందే, భారీ బడ్జెట్ వెబ్ సిరీస్లు. ఈ సంవత్సరం విరాటపాలెం నుంచి మేము మొదలు పెడుతున్నాం. ప్రతి నెల ఒక మంచి వెబ్ సిరీస్తో మీ ముందుకు వస్తాం. లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్రెడీ తెలంగాణ యూట్యూబ్ స్టార్ ఒక అబ్బాయిని నెక్స్ట్ మేము హీరోగా లాంచ్ చేయబోతున్నాం ఓటీటీలో నెక్స్ట్ మంత్. ఆ తర్వాత మళ్ళీ మా శ్రీరామ్ గారు ఒక ప్రాపర్ థ్రిల్లర్ డిజైన్ చేశారు. ఆ తర్వాత స్వాతి అని ఒక కొత్త డైరెక్టర్ మా దాంట్లో, న్యూ డైరెక్టర్. అంటే ఎవ్రీ ప్రాజెక్ట్ వీ విల్ ఇంట్రడ్యూస్ ఐదర్ ఏ రైటర్ ఆర్ డైరెక్టర్, ఏ న్యూ పర్సన్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఈ ఇయర్ మినిమం ఒక 20 మంది కొత్త టెక్నీషియన్స్ని ఇండస్ట్రీకి ఇవ్వబోతున్నాం. ఆ తర్వాత శోభన్ అని ఒక కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అయిపోతున్నాడు, చాణిక్య అని ఒక కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అయిపోతున్నారు. లైనప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. గట్టిగా దిష్టి తీపించుకున్నాం, గట్టిగా వస్తాం, ఏం డౌట్ ఏం లేదు దాంట్లో. అండ్ విరాటపాలెం ఇందాకే నెంబర్స్ చూసుకున్నాము, రెక్కీకి డబల్ ఉంది నెంబర్. అండ్ చూసిన వాళ్ళందరూ ఎప్పుడు మొదలైంది ఎప్పుడు అయిపోయిందో బాబు, అంత ఫాస్ట్గా రేసీగా తీసుకెళ్లారు స్క్రీన్ ప్లే అని అన్నారు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బెస్ట్ రైటింగ్ దివ్య. అండ్ మా కృష్ణ గారు ద బెస్ట్ డైరెక్షన్. అండ్ అందరికంటే ముందుగా మేము థ్యాంక్స్ చెప్పాల్సింది మా డిఓపి గారికి. ఈ టక్క 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 వెళ్ళిపోతుంటుంది షూటింగ్ అసలు. థ్యాంక్స్ ఫర్ దట్ గ్రేట్ సపోర్ట్ సార్. అండ్ ఫైనల్లీ ఎప్పుడు చెప్పే మాటనే, అడ్డమైన పైరసీ బొమ్మలలో చూడకండి, సబ్స్క్రైబ్ అయి చూడండి. ప్లీజ్ వాచ్ విరాటపాలెం. యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ గ్రేట్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఆన్ behalf of ZEE5, I want to thank all the Zee Telugu, Zee సినిమాలు, ఆల్ ద ఎంప్లాయీస్. మీరు వచ్చి వెన్ను తట్టి నిలబడ్డారు ఈరోజు మాతోని. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ HR శిల్ప గారు, జీ సినిమాలు మురళి గారు, అందరికీ, భూపాల్ రెడ్డి సార్, రత్నాకర్ గారు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మీ ZEE5. నాది మహబూబ్నగర్ జిల్లా అండి, రైటర్ గారిదేమో చిత్తూరు జిల్లా అండి, డైరెక్టర్ గారిది నెల్లూరు, మా శ్రీరామ్ గారిదేమో అమలాపురం. తెలుగు వాళ్ళం, తెలుగు కంటెంట్ క్రియేట్ చేస్తాం, తెలుగు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాం. ZEE5 తెలుగు కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు కొంచెం భయం టు టాక్ ఇన్ పబ్లిక్. నార్మల్గా అయితే ఐఎమ్ వెరీ రిలక్టెంట్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ స్పీక్, కానీ ద ఒకేషన్ డిమాండ్స్ దట్ వీ షుడ్ స్పీక్ అబౌట్ ourselves because it's the 20th year of Zee Telugu, and I want to thank all the press who has made time to be here. It's a heartful thanks because when you have challenges you need friends, and also when you have testing times you need friends, and thanks to the press and more to the Zee team which is here in full strength, to all the heads who are here to show solidarity with whatever is happening currently. We thank you so much. So when it comes to Zee andi, Zee has been the forefront of satellite channels. You know, it is 32-year-old business. Business ga kaakunda, we have actually created iconic shows, original 100% original shows. Saregama, various versions including Paduta Tiyaga have all come after Saregama has come. We have Antakshari which has come. We have had iconic shows like Tara and Astitva, which spoke about women, which had come from original Mother Zee. దాని తర్వాత ICL వచ్చిందండి. T20 మ్యాచెస్లో ఇట్ వాస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ మేకింగ్ ఎంటర్టైన్మెంట్ అవుట్ ఆఫ్ cricket. So we set the first benchmark, others followed. So there also we were 100% original. Then it was followed by Ditto TV, which was the first digital platform. That was also an original thought. We were first in the industry to come up with an original idea. There also we were 100% original. 20 years back, Telugu Desamlo మనం ఫస్ట్ అడుగు పెట్టాము, అండ్ అవర్ స్లోగన్ ఇస్ ఆల్సో ఆరంభం ఒక్క అడుగుతో. సో వీ స్టార్ట్ విత్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ content creation of 100% original andi. We do not move out of that space. So when we entered this business, we have created some iconic shows. Muddamandaram with Annapurna Studios. We have created Mutyala Muggu with Varamullipudi garu. We are very proud to say that today 3 shows from Telugu industry have gone to Hindi, and they have launched as new shows currently running, which are number 1 in Hindi market. So we are very proud to say that we have done there also 100% original content. So 3-4 years back, we relaunched Post Ditto as ZEE5, and when we launched ZEE5, the first original content which came as series was God. We set a benchmark in this industry with film stars on OTT platform. We set new standards of quality and narrative. Ever since, our association with our audience has been that we have worked with the best in the industry, starting with BBC Galivana. We have Radhika Garu playing the lead character. Then we had an association with Dilraju Garu with ATM, followed by Gold Box to Paru Chesamu. You can see there.
Next in the line was Pink Elephants, Niharika Garuto. We did Okka Chinna family story, which made a star out of Sangeet Shoban, and we are very proud of our association with him. Then we followed it up with Pulimeka, which is Kona Venkat Garu's first original, and that's the first cop story in Telugu. We are very, very proud to say that was the first cop story in Telugu, and we were 100% original even there. After the first cop story, we have seen fantastic numbers which came from cop stories. So when we relaunched, our thought was we should come with a cop story. I don't think there is any copyright on cop stories as far as I know, because there are multiple cop stories which are there in all OTT platforms. So we suggested, Divya has been a part of Z5. She was in the writers team. We have a good association with her. I know how hardworking she is. So when she approached us, I said, I need a cop story, Divya. You would be the best person to write a cop story because your brother is a constable. Is it not? So she came up with a script, fantastic script, Andy. I wish all of you would personally see it. And whatever mudslinging has happened in the last few days, we do not want to address it because we stand by the company's policy. We always do what is right. Courtlo matter vesinappudu, you should wait for the court to give the order. It's a matter of sub judice to talk about it. So we do not want to comment, but I would promise you that once the matter gets cleared, I will furnish 2 copies of the script. Please watch our shows. Watch the show and evaluate if any of the script matches. We are 100% original, Andy. That is all I can speak currently because the matter is in court and I trust the process very much. And this content, today we got the numbers. We are extremely happy. It has been very, very promising despite all the negativity around the show that has come. And we would like to say that when Z came 32 years before, where it stood, the queue followed. We were ahead of the queue. We will continue to be ahead of the queue because we will do bench marked content. We will break trends. We will break clutters, whether it is Gold Rush for women or whether it is female-centric Jagadhatri, the first lady cop on television, or whether it is Radhika Apte's undercover cop in Hindi. We will be the clutter breakers and we will continue to give Telugu audience a wonderful and a very eventful and very experiential content offering and through the entire year. Deshraju garu has explained our next lineup, Andi. And thank you so much for being here in support. And we would request you to please understand the constraints which we are in. We can also get down to speaking things, but we will not do that because we respect that the truth will prevail. Thank you. ఇది చాలాసార్లు పోలీస్ స్టేషన్లకు ఎక్కుతుంటాయి, కోర్టులకు ఎక్కుతుంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. వెళ్ళేటప్పుడు చాలామంది రకరకాల ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడు ఈ విషయంలో అంటే కోర్స్ కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ మీరు మాట్లాడలేరు, మేము అడగలేము కాబట్టి, కానీ మీరు దీనివల్ల ఒక భయం మరింత పెరుగుతుంది కదా, దీనికి రైటర్స్కి మీరు ఎలా భరోసా కల్పించబోతున్నారు? వెన్ వీర్ టాకింగ్ టు ద లాయర్ అండి, ఆయన ఒకటే చెప్పారు, కాపీరైట్ ఈజ్ అ ట్రిక్కీ థింగ్ అండి. ఎందుకంటే వైట్ క్లాత్ అందరికీ వైట్ క్లాత్ ఇస్తే ప్రతి డిజైనర్ ఒక డ్రెస్ చేస్తారండి, వేరే వేరే కుట్టుకుంటారు, కొంతమంది లేసులు వేస్తారు. సో a white cloth cannot be copyrighted. The templated white cloth cannot be copyrighted. మీరు కుట్టుకున్న ఎలిమెంట్స్ ఏమున్నాయో ఓన్లీ దోస్ క్యాన్ బి కాపీరైటెడ్. అండ్
ఫర్ ఎవ్రీ రైటర్ హూ కమ్స్ టు అవర్ ప్లాట్ఫామ్. అంటే మా రెప్యుటేషన్ ఈజ్ నాట్ a small reputation. It is a 32-year-old reputation. It is a 20-year-old reputation in this market. And so I am very proud to say, ఆర్టిస్టులు ఇప్పుడు సతీష్ గారు మీరు ఇప్పుడే చూశారు, హీ లెఫ్ట్ ద ఇండస్ట్రీ ఇన్ వెంటనే. మేము పిలిచి వీ హ్యావ్ ఆఫర్డ్ షోస్. శ్రీరామ్ గారు హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ ఆ ఛానల్ ఫర్ 16 years అండి. సో అవర్ పెడిగ్రీ అండ్ అవర్ ట్రాన్స్పరెన్సీ is impeccable. And దేశరాజ్ గారు చెప్పినట్టు the next all launches 2 years back ఒక రైటర్ వచ్చి మాకు ఒక కథ చెప్పితే మేము కరెక్షన్స్ చెప్పి తిరిగి పంపించిన రైటర్ తిరిగి వచ్చి ఒక కథ చెప్పితే అది అద్భుతంగా ఉందని we picked it up and we also gave her the possibility to do her first directional show on the channel. And that will come to you in the coming months, and she herself will speak about the kind of credentials we have. And I would suggest that anybody who writes probably should get it copyrighted. But then again, copyright ever first చేసుకున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. So even if you two people, great minds think alike అంటారు. So if you have a story and it is not copyrighted, sometimes it does cause a concern. సో ఇన్ దిస్ కేస్ మనం ఒక కేసు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో దేవర్ 2 కాపీరైట్స్ డన్ అండి. ఒకటి 2022లో కాపీరైట్ చేశారంటారు, ఇంకోటి 2024లో కాపీరైట్ చేశారంటారు. 2022లో కాపీరైట్ చేసిన దానికి 2024లో కాపీరైట్ చేసిన తర్వాత ఎంత వ్యత్యాసం ఉందన్నది ప్రాబ్లీ ప్రెస్ విల్ నో after some time. Currently we cannot talk because it is subjudiced, but I will tell you that usually మనం ఒక పర్సన్ని ట్రస్ట్ చేయాలంటే it is not about one incident అండి. It's usually about the pedigree. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎన్నేళ్లుగా ఉన్నాం ఈ ఇండస్ట్రీలో, ఎంత క్వాలిటీ వర్క్ చేసాం, ఎంతమందికి సపోర్ట్ చేసాం. we're very proud to say that there are thousands of families that are closely connected with Telugu business here. And we have done everything possible in this market to keep the kind of original content coming in. So while we spoke about all the big names that we have worked with, there are multiple smaller names that have got their first introduction through us, who started through us, who have got their first opportunity through us. For example, oka chinna family story రాసి డైరెక్ట్ చేసిన డైరెక్టర్కి they have been film offers which have come, we have heard. వికట కవికి కూడా. అండ్ ఇంటర్నల్గా మనకి వికట కవి రాసింది దేశరాజ్ గారే, యు ఆర్ అవేర్. సో వీ హ్యావ్ వెరీ గుడ్ రైటర్స్ విత్ ఇన్ అవర్ ఓన్ క్లబ్ అండ్ వీ ఆర్ వెరీ మైండ్ఫుల్ ఆఫ్ దట్. సో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో క్వశ్చన్, దెర్ ఇస్ 100% integrity. But from now onwards, we have learnt that we will be signing indemnities with all the writers who come, because this will prevent any kind of complications for us, not for anybody else, for us in future. Thank you. But యాక్చువల్గా అనురాధ్ గారు కంటిన్యూ టు ద సేమ్ క్వశ్చన్. ఇండియాలో కాపీరైట్ యాక్ట్కి అంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు కాలమాన పరిస్థితులకి సరిపడా కాపీరైట్ యాక్ట్ అయితే లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏమని, ఒక వైట్ క్లాత్కి కాపీరైట్ లేదు, దాని మీద చేసిన వర్క్కి కాపీరైట్ ఉందని. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి నేను వచ్చి ఒక విలేజ్కి ఒక కానిస్టేబుల్ వచ్చింది, ఆ అమ్మాయి అక్కడ ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ జరిగాయి అన్నంత వరకు వైట్ క్లాత్ అంత ఒప్పుకుంటారు కదా. ఆ తర్వాత ఏ ఇన్సిడెంట్ జరిగాయి, ఎలా జరిగాయి, ఏం పాత్రలు ఉన్నాయన్నది డిఫరెంట్. సో బట్ ఈ బేసిక్గా వైట్ క్లాత్ కొట్టేస్తే చాలు కదా. వైట్ క్లాత్ is for universal use అండి. వైట్ క్లాత్ అందరూ క్రియేట్ చేస్తారు కదా. వైట్ క్లాత్ కాదు, వైట్ క్లాత్ అందరూ క్రియేట్ చేసినప్పుడు హూస్ వైట్ క్లాత్ విల్ యూ కాపీరైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, కోనా వెంకట్ గారి కథలో విచ్ వీ హ్యాడ్ టాక్డ్ అబౌట్ పులిమేక, లావణ్య త్రిపాఠి గారు, దాంట్లో ఒక ట్రాక్ ఉందండి. దేర్ ఈజ్ అ కాప్ విచ్ ఇస్ లావణ్య త్రిపాఠి గారు, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ హ్యాజ్ అ సిరీస్, షీ డైస్, రివెంజ్ కోసం ఆమె చేసే కథ. దట్ మే బికమ్ అ స్టోరీ ఫర్ సంబడి ఎల్స్,
ఇట్ బికమ్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. సో ఇక్కడి నుంచి ఎత్తారా అది అన్నది మనం అనగలమా? You can take one and expand the narrative. So it's a very detailed thing, and I also have no ఏమంటారు దానికి expertise in it. Probably we'll have to talk to some legal persons, and we should hold another session like this with the copyright lawyers to have the young writers understanding in future to protect. So young writer గురించి వచ్చింది కాబట్టి any writer is who has come first is a young writer. So we should be mindful of not only some young writers, but also young writers like this. She is writing for an MNC now, and her personal integrity is at stake currently. So we also have to be mindful when we are writing about young writers. సార్ G5 అనేది ఒక నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఇట్స్ నాట్ ఏ రీజనల్. ఆఫ్ కోర్స్ జీ తెలుగు అని పెట్టుకోవచ్చు కానీ బట్ ఇట్స్ ఎ నేషనల్ ఓటీటీ